హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ దెబ్బకి అసలు రికార్డులన్నీ ఏ రకంగా తగలడిపోతాయో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. అసలుకే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్కే ఇంత భారీ క్రేజ్ ఏర్పడితే ఓజీ అనే టైటిల్ యాడ్ అయితే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవటమే. ఇంకపోతే ఇక అకీరా గురించి చాలా 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 రూమర్స్ అయితే వస్తున్నాయి. అకీరా దీంట్లో యాక్ట్ చేశాడని, అకీరా ఇది లాంచింగ్ సినిమా అని చెప్పేసి, ఇంతకన్నా మంచి బజ్ ఇంకొకటి ఉండదు, డెఫినెట్గా దీంట్లో యాక్ట్ చేయించాలని చెప్పి చాలామంది అనుకున్నారు. చేశారా లేదా అనే దాని మీద మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ఓజీలో అకీరా నందన్కి ఒక రోల్ ఉంది, దాన్ని సుజిత్ చెప్పాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. ఇది ఎప్పుడు అంటే క్లైమాక్స్లో మనం ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో ప్రియాంక గారు హీరోయిన్ ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ఒక బాబు కనిపించాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్టర్ కింద, ఒక మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక మాఫియా డాన్గా మనకు కనిపించబోతున్నారేమో అనిపిస్తుంది. కానీ దానికి మించి బిహైండ్ స్టోరీ ఉందని కూడా చెప్తున్నారు. ఒక మంచి కోసం ఒక యుద్ధం చేసేటువంటి ఒక వీర యోధుడి కథ కింద మనం దీన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది జపనీస్కి, ముంబై మాఫియాకి జరిగేటువంటి ఒక లింక్గా చూడొచ్చు. అంతేకాదు దీంట్లో సెకండ్ పార్ట్కి లీడు ఇస్తూ కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు అని కూడా తెలుస్తుంది. అవి దీంట్లో యాడ్ చేయాలా లేదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సుజిత్ గారికి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయట. డెఫినెట్గా ఈ సినిమాకి అకీరాతో అంటే సెకండ్ పార్ట్ తీయాలి అనుకుంటే కనుక అకీరానే హీరోగా పెట్టి తీయాలనేది ఒక కాన్సెప్ట్ అనిపిస్తున్నట్టు సుజిత్ గారికి. దానికి సంబంధించి కొన్ని ఫైట్ సీన్స్ ఆల్రెడీ ఈ సినిమా క్లైమాక్స్ కోసం అంటే సెకండ్ పార్ట్ లీడ్ ఇవ్వటం కోసం అకీరాతో షూటింగ్స్ జరిగాయి అనేది చాలా ఎక్కువగా బలంగా నమ్మేటువంటి వాదన. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100% షూటింగ్ జరిగింది. ఇది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కంప్లీట్గా అకీరా కొన్ని ఫైట్ సీన్స్లో యాక్ట్ చేశాడు. సెకండ్ లీడ్ కోసం తనని ఈ సినిమాలో యాక్ట్ చేపించారు. ఆ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే అకీరా లాంచింగ్ ఓజీతో అయిపోయింది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ని ఓజీతో చెప్పాలంటే అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి సరైన డైరెక్టరు సరైన హిట్ దొరకలేదనే చెప్పాలి. మనం గతంలో పంజా సినిమా అనుకున్నాం. ఆ సినిమా ఎంత స్టైలిష్ క్లాసిక్ లుక్ ఉంటుందో మనకు తెలుసు. కాకపోతే ఎక్కడో ఏదో మిస్ అయింది, ఎందుకు పోయింది అనేది ఎవరికి అర్థం కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి లుక్తోనే సినిమా అంతా ఆడేసింది. అలాంటిది సుజిత్ లాంటి ఒక మాస్ పల్స్, అలాగే ఇప్పుడున్న ట్రెండింగ్కి తగ్గట్టుగా ఒక హాలీవుడ్ మేకింగ్తో ఉండేటువంటి వ్యక్తి విజను సుజిత్. తమన్కి సంబంధించిన మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా, బద్దలేసాడంతే, తగలబెట్టేశాడంతే. ఇంకా అలాంటి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సినిమాలో కొడితే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి ఇప్పటివరకు నాకు తెలిసి అన్ని సినిమాలు చాలా బాగుండే సినిమాలు ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్ సినిమా తగల. ఎందుకంటే ఆయన ఆరాకి, ఆయన ఒక క్రౌడ్ పుల్లింగ్కి, అసలు ఆయన ఫ్యాన్ బేస్కి, ఆయన మీద ఉండేటువంటి ఫ్యాన్స్ పిచ్చకి ఆయనకి సరైన సినిమా దొరికితే ఎలా ఉంటుందో ఈసారి ఓజీ ద్వారా మనకి తెలియబోతుంది. దట్టు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పూర్తిగా నిమజ్జనం అవటానికి తన వారసుడిగా అకీరా నందన్ని ముందు పెట్టి ఇలాంటి సినిమా ద్వారా కనుక రిలీజ్ చేస్తే ఇంకా ఊహించుకోండి ఎలాంటి రికార్డులు తగలాడతాయో, ఏ రకంగా ఉంటుందో. డెఫినెట్గా నాకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అకీరా యాక్ట్ చేశాడు. ఫైనల్లో ఆ సీన్స్ ఉంటాయా లేదా అనేది సస్పెన్స్గా మారింది. బట్ ఒక రేంజ్లో ఉండబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అకీరా లాంచింగ్ అయిపోయింది ఓజీతో.